నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మన ప్రాంతంలో లవ్ జిహాదీ కేసు నమోదు కావడం దురదృష్టకరం. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఇది ఒక వ్యక్తి ఆలోచన కాదు, ఒక ముఠా ఆలోచన. దీనిని బయట పెట్టాల్సిన అవసరం పోలీసుపై ఉంది. మత మార్పిళ్ల ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసులు సమగ్ర విచారణ చేయాలి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయ ప్రయోజనాల కోసం కీలక అంశాలపై మౌనం వహించకూడదని హితవు. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్న రాష్ట్ర పాలన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి. మహిళలకు రక్షణ కల్పించలేనప్పుడు పదవుల్లో కొనసాగడానికి అనర్హులు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను విస్మరించారని ధ్వజమెత్తారు. మహిళలు తిరగబడే పరిస్థితులు తెచ్చుకోవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో మహిళలు, యువతులకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, అకృత్యాలు పెచ్చిమీరాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. మద్యం, గంజాయి పోలీసుల కారులోనే రవాణా అవుతున్నాయంటే ఈ ప్రభుత్వానికి సిగ్గువేయడం లేదా అని ప్రశ్నించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలోనే గంజాయి సాగు జరుగుతోందంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అన్నింటికీ మించి ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వీధికి 2-3 బెల్ట్ షాపులు, బడి, గుడి అనే తేడా లేకుండా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని జక్కంపూడి విజయలక్ష్మి ప్రకటించారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని అన్నారు. మహిళలు తిరగబడితే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివేసే రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని మహిళలంతా సంఘటితమై కూటమి ప్రభుత్వంపై రానున్న రోజుల్లో తిరుగుబాటు చేస్తారని ప్రకటించారు. మహిళలు తలుచుకుంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకుని పాలన సాగించాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన విధంగా పాలన సాగుతోందని ఆరోపించారు. మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి ఘటన నగరానికి మాయని మచ్చగా మిగిలిందన్నారు. ఇటీవల పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్ నగర మహిళా అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలపై దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాజానగరం నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు సిహెచ్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ ప్రియాంక ఘటనలో వివరాలను పోలీసులు 3 రోజుల వరకు దాచి ఉంచడం, ఘటనను మాఫీ చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గాండ్ల తెలుగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భవానీప్రియ, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు దేవులపల్లి సర్దారాణి, కోరకొండ మండలం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొండేపూడి లక్ష్మి శిరీష, ధవళేశ్వరం మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేడు దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. మద్యం షాపులు ఏర్పాటు, మద్యంతో దొరికినటువంటి ప్రబుద్ధులు దొరుకుతూ ఉంటే వాళ్ళందరూ కూడా మీ నాయకులే, కూటమి నాయకులే, బయట వాళ్ళు ఎవరు కాదు. కానీ మీకు సిగ్గేయట్లేదు. మీది తప్పు అని చెప్తుంటే ఎంతసేపు ఆ తప్పుని వేరే వాడి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీ తప్పుని మీరు ఒప్పుకునేటటువంటి పరిస్థితిలో లేరు. ఒక్కటి మీరు మహిళలు అంటే ఏదో ఏమీ చేయలేరు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇది వీరేశలింగం గారు నడయాడినటువంటి గడ్డ, సంస్కరణలకు పుట్టినిల్లు. అటువంటి గడ్డ మీద జరుగుతున్నటువంటి నేరాలను కొద్ది రోజులు ఓపిక పట్టాం. ఓపిక పట్టేటటువంటి పరిస్థితి ఇంక ఉండదు. ఖచ్చితంగా ఏం జరిగినా పాకిస్తాన్ బంగ్లాదేశ్లోనే కాదు, భారతదేశంలో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. మన ప్రాంతంలో లవ్ జిహాదీ కేసు నమోదు కావడం దురదృష్టకరం. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కొవ్వూరు సౌజన్య భర్తకు ఇంజెక్షన్ చేసి సాదిక్ చంపేశాడని ఆరోపించారు. నిందితునికి అంతర్జాతీయ స్థాయిలో లింకులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతనికి ఢిల్లీలో కొంతమంది వ్యక్తులు షెల్టర్ ఇచ్చారని చెప్పారు. మతం తీసుకోవాలని నోకరాజు కుటుంబంపై ఒత్తిడి చేశాడని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సీరియస్గా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు షాపింగ్ మాల్స్, జిమ్ వేదికలవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై హోంమంత్రి కానీ డీజీపీ కానీ ఇప్పటివరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీపై వస్తున్న ఆరోపణలపై అసెంబ్లీలో సమాధానం చెప్పామన్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు కౌన్సిల్ సమావేశాలు సరిగా జరగనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడానికి కారణం కమ్యూనిస్టులే అని విమర్శించారు. గోదావరి జిల్లాలో కూడా పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నారు.
సిట్లో ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగానే ఈడీ రంగ ప్రవేశం చేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, ఎంఎస్కే రాజు, కొరగంటి సతీష్, అడబాల రామకృష్ణ, కాలపు సత్యసాయిరం, వీరాంజనేయులు, మద్దిపాటి స్వర్ణరజని, మోహిని, దేవి, స్వామి, సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, నందివాడ సత్యనారాయణ, బివి రామారావు, గుర్రాల వెంకట్రావు, తనుబుద్ది భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశం అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోమవీర్రాజు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్యకు సంబంధించిన దోషి సాదిక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఇంటి మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని భర్త అనారోగ్యాన్ని గమనించి అతనికి విషం ఇచ్చి చంపేసిన సాదిక్ ఖాన్ చివరి అంశంగా ఆమె పేరు మీద ఉన్న మొత్తం యావదాస్తిని తన పేరున రాసి నూకరాజు, అతని భార్య, మనవడు కార్తికేయ, సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని కండిషన్ పెట్టిన సాదిక్ ఖాన్ లేని పక్షంలో ఈ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు బయట ప్రపంచానికి చెప్పడమే కాకుండా తన భర్తను హతం చేసినట్లు కుమారుని కూడా హతమారుస్తానని బెదిరించడం. ఎంత అఘాయిత్యానికి అతను పాల్పడ్డాడో, కఠినంగా వ్యవహరించాడంటే ఇతని మీద నిఘా పెట్టాలి. ఇతని ఆలోచనల మీద చాలా మూలాలు ఉన్నాయి. నిన్నే బంగ్లాదేశ్లో మన 2 హిందూ కుటుంబాలను చంపేశారు. బయటికెక్కి వాళ్ళు మాదక ద్రవ్యాలు స్వీకరిస్తుంటే ఏంటని అడిగితే చంపేశారు హిందువుల్ని బంగ్లాదేశ్లో. కానీ భారతదేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. బంగ్లాదేశ్లో ఎలాగా లేదు, పాకిస్తాన్లో ఎలాగా లేదు. భారతదేశంలో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోవడం అంటే దీని అసలు గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. మేము దీంట్లో ఉన్నప్పటికి కూడా ఇది మా పార్టీ ఈవేళ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈవేళ అన్ని ఎస్పీలకు కూడా కంప్లైంట్లు ఇవ్వడం, దీన్ని సీరియస్గా తీసుకుని ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయాలి. రాజమండ్రి లింగంపేట విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద పడాల శ్రీను ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని, సామాజిక సేవకుడు, ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా స్థానిక లింగంపేట విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని పడాల శ్రీను తెలిపారు. కార్యక్రమంలో శ్రీ విజయదుర్గ ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్, సబ్బెళ్ళ వెంకట్రావు, పడాల యశోద కృష్ణ, ఊటూరి నాగేశ్వరరావు, సబ్బెళ్ళ రమేష్, సుంకర సత్యనారాయణ, సబ్బెళ్ళ రాము, జె రాజు, వానపల్లి హనుమంతు, శివ, రమేష్, నాగేశ్వరరావు, రాజు, ప్రసాద్, బొబ్బిలి నాగలక్ష్మి, నాగమణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సీతమ్మ సందు శ్రీలక్ష్మి గణపతి మందిరం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. సీతమ్మ సందులో శ్రీ లక్ష్మీ గణపతి మందిరంలో 3వ వార్షికోత్సవ మహోత్సవాలు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ సెక్రటరీ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకాలు అనంతరం విశేష పూలమాలలతో గణనాథుడిని అలంకరించారు. కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ శ్రీకాంత్ చినుపతి, కంకటాల కిరణ్, పొన్నాడ చిన్నారావు, గణపతి మందిర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 1000 మంది భక్తులకు అన్నదానం చేశారు.
గృహ కల్పన కోసం చెల్లించిన సొమ్ములు తిరిగి వడ్డీతో సహా చెల్లించాలని ఏపీ టాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ టాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. 2007-8 సంవత్సరంలో డీడీల రూపంలో ప్రభుత్వ ఖజానాకు స్వంతింటి కలను నిజం చేసుకోవాలని సొమ్ములు చెల్లించామని, ఎంతవరకు సొంత ఇల్లు రాలేదన్నారు. డబ్బులు తిరిగి ఇచ్చేయమని ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు దొమ్మేటి సోమశంకర్, మార్గాని వసంత్ కుమార్, సింహాచలం, వెన్న సత్యనారాయణ, సింగంపల్లి వెంకటేశ్వరరావు, వల్లూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ పేరు మీద జాతీయ బ్యాంకుల్లో మేము ఈ జమ చేయడం జరిగింది డీడీలు. అదేంటంటే అప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు మేము మొరపెట్టుకున్నప్పుడు కూడా అధికారులు స్పందన లేదు. అప్పట్లో 2019లో అప్పుడు మున్సిపల్ కమిషనరు అలాగే మరి సబ్ కలెక్టర్ గారు కూడా ఈ డీడీలు తిరిగి సొమ్ము చెల్లించమని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా స్పందన లేదు. అందుకని ఈవేళ మరి మా సహోదరులు అందరూ కలిసి మరి ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం దగ్గర వినతిపత్రం ఇచ్చి మళ్ళీ డీడీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఫైల్ చేయాలని చెప్పేసి పీజీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. రాజమండ్రి కోటిలింగాలపేట శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు అన్నదానం చేశారు. కోటిలింగాలపేటలోని శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి సోమవారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర కళా మండపంలో అన్నదాన కార్యక్రమం అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థాన చైర్మన్ కొయ్యల రమణ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారిని, దేవస్థాన సిబ్బంది స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ శివాలయంలో భక్తులు రాజమండ్రి కోటిలింగాలపేట దేవస్థానం అంటే పేరు మార్చిన దేవస్థానం కనుక దానిని భక్తులు కూడా వస్తున్నారు. డైలీ 200-300 మందికి సోమవారం మేము అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము. దీన్ని దాతల సహకారం కూడా మాకు పెరగాలని చెప్పి మా డైరెక్టర్లు మేము అందరం మా కమిటీ అందరం కలిపి నిర్ణయించుకున్నాం. వచ్చిన ప్రతి భక్తునికి ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగా ఉండాలని చెప్పి ట్రస్ట్ బోర్డు వాళ్ళు తీర్మానించి ఉన్నారు. సదరు తీర్మానం అనుసరించి గత 4 వారాల నుండి ప్రతి సోమవారము అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగిందండి. కావున ఈ అన్నదాన కార్యక్రమానికి దాతల సహకారము మరియు ట్రస్ట్ బోర్డు వారి సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నామండి. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటాం. రాజమండ్రి స్వాతంత్ర సమరయోధుల పార్కులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం 150వ జయంతి వేడుకలు నిర్వహించారు. రాజమండ్రి విమానాశ్రయానికి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పేరు పెట్టాలని ఆంధ్రకేసరి యోజన సమితి విజ్ఞప్తి చేసింది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం 155వ జయంతి సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల పార్కులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి సమితి ఘన నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో సమితి పూర్వాధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ 2014లో ఆనాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆంధ్రకేసరి పేరుని సూచించారని తెలిపారు. సుమారు 12 ఏళ్లు గడుస్తున్నా ఆ కార్యక్రమం రూపుదాల్చలేదని తెలిపారు. విశాఖలో మన్యం వీరుడు పేరు పెట్టినట్టుగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పేరును ఈ విమానాశ్రయానికి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు దుర్వాసుల సత్యనారాయణ, వైసీపీ నాయకులు నాగదత్త, సామాజికవేత్త డి నాగు తదితరులు పాల్గొన్నారు. మత మార్పిళ్ల ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసులు సమగ్ర విచారణ చేయాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఆయన రాజమండ్రి నగరానికి వచ్చారు. ఇక్కడి నుంచి రావులపాలెం బయలుదేరారు. రావులపాలెంలోని గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబంలోని మృత్యుంజయుడైన రియాన్స్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సౌజన్య సంతకం చేసిన మరణ వాంగ్మూలం నా దగ్గర ఉందన్నారు. మరణ వాంగ్మూలంలోని సంబంధిత అంశాలను మాత్రమే ట్వీట్లో వెల్లడించాలని స్పష్టం చేశారు. పూర్తి పత్రాన్ని బహిర్గతం చేయడం సరికాదనే కారణంతో వివరాలను మాత్రమే పంచుకున్నారని పేర్కొన్నారు. సౌజన్య వాంగ్మూలంలో పలు కీలక అంశాలను వివరంగా ప్రస్తావించిందని చెప్పారు. ఘటనపై ప్రతి కుటుంబం, ప్రతి మహిళ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. యువతులు, మహిళలు మోసపూరిత సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పందించాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం కీలక అంశాలపై మౌనం వహించకూడదని హితవు పలికారు. ఘటనకు సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని కోరారు. తండ్రి అంటే పిత్రార్జితమైనటువంటి ఒక 40 సెంట్లు కమర్షియల్ భూమి ఈ యొక్క ప్లేస్లో రావులపాలెంలో ఉన్నటువంటి భూమిని కూడా జగదీశ్వర్ రెడ్డికి ఇస్తే, జగదీశ్వర్ రెడ్డి దగ్గర నుంచి సౌజన్యకి వెళితే సౌజన్యమ్మ దాన్ని బలవంత పెట్టి సాదిక్ రాయించుకున్నటువంటి సమాచారం కూడా మనకు తెలియవస్తూ ఉంది. అంటే ఇంచుమించు బంగారం 2 కోట్లు, క్యాష్ నగదు రూపంగా 2 కోట్లు, ఈ యొక్క రావులపాలెంలో ఉన్నటువంటి ఆస్తి 10 కోట్ల రూపాయల ఆస్తి 40 సెంట్లు, పనసపాడులో ఉన్నటువంటి ఆ యొక్క భూమి విలువ తెలియదు. ఆ భూమిని మొత్తాన్ని బ్యాంకు లాకర్స్తో పాటు మొత్తం జగదీశ్వర్ రెడ్డికి ఎంతైతే ఇన్సూరెన్స్ వచ్చిందో ఆ ఇన్సూరెన్స్ అమౌంటు మొత్తం ప్రాపర్టీస్ని అన్నిటినీ కూడా తను రాయించుకొని ఈ యొక్క కుటుంబానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేయడం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క సౌజన్య, ఆమె కొడుకు రియాన్ష్ రెడ్డిని ఇతను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆ విషయాన్ని జగదీశ్వర్ రెడ్డికి తెలిస్తే జగదీశ్వర్ రెడ్డి అతన్ని ఎందుకనని ప్రశ్నిస్తే జగదీశ్వర్ రెడ్డిని కూడా కొట్టినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. కొట్టి అతన్ని భయభ్రాంతులకు గురి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకనంటే సాదిక్ వెనుక ఉండేటటువంటి టెర్రరిస్టుల ముఠా, 10 మంది టెర్రరిస్టుల ముఠా, ఈ ముఠా యొక్క ధ్యేయం హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులన్నింటినీ, కుటుంబాలన్నింటినీ ముస్లిమ్స్ మతానికి కన్వర్ట్ చేయాలన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో పనిచేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా పారిశుధ్య నిర్వహణ చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జిల్లాలోని ప్రధాన పంచాయతీలు, మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో చెత్త సేకరణ, తడి పొడి చెత్త విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, డంపింగ్, రీసైక్లింగ్కు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. తాళ్లపూడి వంటి ప్రధాన పంచాయతీల్లో వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విచక్షణ రహితంగా చెత్తను డంపింగ్ చేయకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను అనుగుణంగా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే తడి, పొడి చెత్తను వేరు చేయడంపై విద్యార్థులు అవగాహన కల్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పారిశుధ్య కార్మికులు పాఠశాలలో ఉదయం అసెంబ్లీ సమయంలో విద్యార్థులకు చెత్త విభజన ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. విద్యార్థుల ద్వారా పరిశుభ్రత, వ్యర్థాల విభజనపై అవగాహనను కుటుంబాలకు, సమాజానికి విస్తరించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశం కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కాకర ఆనందరావు, రాజమండ్రి ఆర్డీఓ ఆర్ శివరాముడు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతామణి, చాగల్లు తహసీల్దార్ ఎం మెరికమ్మ, రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు, సర్వే శాఖల అధికారులు, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాధవరాయుడుపాలెం తాజా మాజీ సర్పంచ్ ఆనందేవుల చంటి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు మహారాష్ట్రలోని జరుపుకుని హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్లతో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం మాజీ సర్పంచ్ ఆనందేవుల చంటి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడియం నుండి తీసుకెళ్లిన గజమాలతో చిరు అభిమానులు సత్కరించారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో చంటికి రాజమహేంద్రవరం రూరల్ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిన సంగతి తెలిసిందే. ఆనాటి ప్రజారాజ్యం ప్రయాణం విషయాలను గుర్తు చేసుకున్నారు. తమ గ్రామానికి ఒకసారి రావాలని చంటి చిరంజీవిని కోరారు. చంటి ప్రకృతి వ్యవసాయ క్షేత్రం నుంచి తీసుకొచ్చిన వరికంకుల కుచ్చును చిరంజీవికి అందజేశారు. అలాగే ప్రకృతి వ్యవసాయం చేయడం, రాష్ట్ర స్థాయిలో వచ్చిన గుర్తింపు వివరాలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా చంటి అందుకున్న అవార్డు వివరాలను చిరంజీవి ఆసక్తిగా పరిశీలించారు. చంటి
ఆయన తనయుడు ఆనందేవుల మణేంద్రలు జిల్లా నుండి వెళ్లిన అభిమానులను చిరంజీవి, రామ్ చరణ్, శ్రీకాంత్, రాజా రవీంద్ర, చలమల శెట్టి సునీల్, గోపి సోదరులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో జేగురుపాడు ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ పాలపర్తి ప్రకాష్, కడియపులంక సొసైటీ మాజీ అధ్యక్షులు తిరుమల శెట్టి శ్రీను, మెగా ఇంజనీరింగ్ సంస్థ జనరల్ మేనేజర్ ఆనందేవుల సతీష్, ఎన్ఆర్ఐ నామన హరికృష్ణ, ఉండమట్ల దుర్గాప్రసాద్, కసిరెడ్డి కేశవ, ఆనందేవుల పెద్దబాబు, యార్లగడ్డ నాగన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మన ప్రాంతంలో లవ్ జిహాదీ కేసు నమోదు కావడం దురదృష్టకరం. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఇది ఒక వ్యక్తి ఆలోచన కాదు, ఒక ముఠా ఆలోచన. దీనిని బయట పెట్టాల్సిన అవసరం పోలీసుపై ఉంది. మత మార్పిళ్ల ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసులు సమగ్ర విచారణ చేయాలి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయ ప్రయోజనాల కోసం కీలక అంశాలపై మౌనం వహించకూడదని హితవు. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్న రాష్ట్ర పాలన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి. మహిళలకు రక్షణ కల్పించలేనప్పుడు పదవుల్లో కొనసాగడానికి అనర్హులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.